నమస్తే. బీహార్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్తున్నాయి ఖచ్చితంగా నిమో మాయ కనిపిస్తుందని. నిమో అంటే నితీష్ కుమార్ అండ్ నరేంద్ర మోదీ. నితీష్ కుమార్ మోదీ మాయ కనిపిస్తున్నది. వాళ్ళిద్దరూ మాయ చేశారు, ఎలక్షన్స్లో వాళ్ళే గెలవబోతున్నారని ఆల్ ఎగ్జిట్ పోల్స్, అన్ని ఎగ్జిట్ పోల్స్ మనం అంచనా వేసి యావరేజ్ లెక్క తీసుకుంటే 140 స్థానాలకి తక్కువ కాకుండా ఎన్డీఏ కూటమి అక్కడ జెండా ఎగరేయబోతున్నది అని. సో మళ్ళీ ముఖ్యమంత్రి నితీషే అవుతాడా లేకపోతే బీజేపీ క్యాండిడేట్ అవుతారా అన్నది పక్కన పెడితే మొత్తానికి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతున్నది. ఎన్నో హోప్స్ పెట్టుకొని ఓట్ చోరీ యాత్ర చేపట్టి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి పెద్ద ఆశలు పెట్టుకున్న ఇండియా కూటమికి, మహాకూటమికి, కాంగ్రెస్ ఆర్జేడీ కూటమికి భారీ ఎదురు దెబ్బ తగలబోతున్నదని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినాయి. సో ఆల్మోస్ట్ 99% ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. సో ఎందుకు మరి కాంగ్రెస్ ఇండియా కూటమికి పరిస్థితి వచ్చింది? కనీసం హోరాహోరీ ఫైట్ ఉందన్న వాతావరణం నుంచి ఎందుకు ఇంత దారుణంగా దెబ్బతిన్నది? ఒక్కసారి మనం దీని మీద మాట్లాడదాం. నా ముందు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తీక్ ఉన్నారు. కార్తీక్ నమస్తే. నమస్తే అన్న. యా, మీ అంచనా ఏంటి? సేమ్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలే బీహార్ రిజల్ట్స్లో రిఫ్లెక్ట్ అవ్వబోతున్నాయా? అంటే ఓటు మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ ఈ దేశంలో ఎన్డీఏకి తెలిసినంతగా, మోడీకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఎక్కడ ఏ నినాదం ఇవ్వాలో, ప్రజలను ఎలా ఆకర్షించాలో, అధికారాన్ని ఎలా కాపాడుకోవాలో ఆయనకి బాగా తెలుసు. అందులో బీహార్లో నితీష్కి కూడా అంతే బాగా తెలుసు. ఎప్పుడు ఎక్కడ ఎవరితో కలిసి ఉండాలో కూడా తెలుసు. ఇవాళ బీజేపీ మీద వ్యతిరేకత వచ్చి ఉంటే నిజానికి ఈ ప్రభుత్వం బీజేపీతో కలిసి ఉంటే గెలవదు అనుకుంటే అదే నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉండడు, మహాగఠబంధన్లో ఉంటాడు. నితీష్ కుమార్ ఇప్పటికి మహాగఠబంధన్ నుంచి ఎన్డీఏ వైపు, ఎన్డీఏ నుంచి మహాగఠబంధన్ వైపు పలుమార్లు మారాడు. అది మారతాడు కూడా, రేపు పొద్దున కూడా మారతాడు, అది వేరే విషయం. ఇవాళ నిజానికి నితీష్ కుమార్ అక్కడే స్టాండర్డ్గా ఉన్నాడంటే అది గెలిచే అవకాశం ఉంది కాబట్టే ఉన్నాడు. నిజానికి ఎన్డీఏ కూటమి గెలవబోతోంది, సర్వేలు చెప్పినట్టే జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సహజంగా బీహార్ ఎలక్షన్ అంచనా వేయడం చాలా కష్టం. రీజన్స్ ఏంటి? ముందుగా అసలు యాక్చువల్గా ఇండియా కూటమి చాలా పవర్ఫుల్గా ఉంది, ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారు, చేంజ్ కోరుకుంటారు. అండ్ దట్టు అందులో భారీ పోలింగ్ నమోదైంది, రికార్డ్ బ్రేక్ అయింది, 66% పోలింగ్ నమోదైంది. సో కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక ఓటే ఇంత పెద్ద ఓటింగ్ శాతానికి కారణమైందన్న చర్చ కూడా బాగా జరిగింది. సో మరి వై మోదీ అండ్ నితీష్ నిజంగానే ఏం మాయ చేశారు ఇందులో? అంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది అంటేనా, ఓట్ల శాతం బాగా తగ్గించారు. చాలా మంది ఓట్లను ఎత్తేసారు. దానివల్ల తగ్గిన ఓట్లలో పర్సెంటేజ్ మీకు కనపడుతుంది. అంటే వేసే ఓట్లు మరికే ఉన్నాయి ఇక్కడ. సో అంటే ఇన్యాక్టివ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో, 2 సార్లకు పైగా ఓటు వేయని ఓట్లు చాలా వరకు తొలగించేశారు. ఆ ఓట్లని పోవటం వల్ల నీకు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినట్టు కనపడుతుంది తప్ప రియల్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందా నేనైతే అనుకోను. కానీ సరే, ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినట్టు పైకి కనపడుతుంది కాబట్టి పెరిగింది అనుకున్నప్పటికీ కూడా నిజానికి నితీష్ గవర్నమెంట్ మీద కొన్ని పాజిటివ్ ప్రజెంట్ మహిళల్లో ఉంది. రెండోది, ముఖ్యమంత్రి ఎవరు కావాలంటే మాత్రం తేజస్వి యాదవ్ని కోరుకుంటున్నారు. మళ్ళీ అదే సర్వే సంస్థని ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటే తేజస్వి యాదవ్ని కోరుకుంటారు. కానీ ఈ పొత్తులో ఉన్న పార్టీలు ఉంటారు చూసావా, ఆర్జేడీ కాకుండా కాంగ్రెస్ నిలబడే స్థానాలు, ఆర్జేడీ కాకుండా కమ్యూనిస్టులు నిలబడే స్థానాలు, ఆర్జేడీ కాకుండా ఇతరులు నిలబడే స్థానాలు ఉంటాయి చూసారా, అక్కడ ఓటమి ఎక్కువగా ఎదురవుతుంది. అక్కడ సీట్లు కాంగ్రెస్ ఎక్కువ తీసుకోవడం కూడా ప్రధాన కారణం ఖచ్చితంగా మైనస్. మొన్న లాస్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు తీసుకొని తక్కువ పర్ఫార్మెన్స్ ఎలా చూపించిందో ఈసారి కూడా అదే జరిగే అవకాశం కనపడుతూ ఉంది. కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ కంటే కాంగ్రెస్ కోరికలు ఎక్కువగా ఉంటున్నాయి. అది రియాలిటీలో కాంగ్రెస్ హర్యానాను కూడా అదే కోల్పోయారు. హర్యానాను కూడా అది కూడా గెలుస్తుంది అనుకున్నది, అది కూడా ఎగిరిపోయింది. అంటే ఒక హైక్ ముందే రావటం. ఇప్పుడు బీజేపీ కూడా హైక్ను కాంగ్రెస్ కావాలని ఇచ్చేస్తుంది. ఒక హైక్ ముందే రావటం, హైక్ నిలబెట్టుకునే స్థాయిలో పర్ఫార్మెన్స్ లేకపోవటం, దానివల్ల మొత్తానికి డీలా పడే పరిస్థితి. ఇప్పుడు సినిమా ఆడదనుకున్న సినిమా ఒకసారి బాగుంది అన్న టాగ్ తెచ్చింది అనుకోండి, బంపర్ హిట్ అవుద్ది. చాలా హైక్ మీద వచ్చిన సినిమా యావరేజ్గా ఉన్నా ఫ్లాప్ అవుద్ది. ఇప్పుడు కాంగ్రెస్ యాత్ర రాహుల్ గాంధీ స్టార్ట్ చేసినప్పుడు, ఓటు అధికార యాత్ర స్టార్ట్ చేసినప్పుడు కాంగ్రెస్కి ఎంత హైక్ వచ్చింది? బీహార్లో గెలవబోయేది మహాగఠబంధన్, కాంగ్రెస్ గెలవబోతా ఉంది, రాహుల్ గాంధీ చక్రం చెప్పబోతున్నాడు అని హైక్ వచ్చిందా లేదా? హైకుని చివరిదాకా క్యారీ చేశారా? లేదుగా. రాహుల్ గాంధీ యాత్ర చేపట్టి మళ్ళా ఢిల్లీ వెళ్ళి చాలా రోజుల పాటు బీహార్ వైపు చూడలే. ఆయన మలేషియా కొన్ని దేశాలు ఏదో తిరిగినట్టు మధ్యలో గ్యాప్ ఉన్నది, కరెక్ట్, వాస్తవం. రాహుల్ గాంధీ చాలా గ్యాప్ ఇచ్చింది. రాహుల్ గాంధీ మీద ఉన్నట్టు విమర్శే పార్ట్ టైం పొలిటీషియన్ అని. అవును, పట్టుకున్నప్పుడు ఒక నినాదాన్ని బాగా పట్టుకుంటాడు, దాన్ని సస్టైన్ చేయలేడు, ముందుకు తీసుకెళ్ళలేడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఓటు చోరీ అనేది చివరిలో వినపడిందా మీకు? ఫస్ట్లో అదే నినాదం కదా బీహార్ ఎలక్షన్కి, చివరిలో ఎందుకు వినపలేదు ఆ మాట? అసలు ఓటు చోరీ ద్వారానే ఎన్డీఏ గెలుస్తుంది, దేశంలో అలానే గెలిచింది అన్న పదం ఎలక్షన్ చివరి రోజులు ఎందుకు వినపాలి? అసలు ఆ స్లోగనే కనుమరుగైపోయింది ఎందుకు?
అంటే ఒక స్లోగన్ పట్టుకోవడం కాదు, సస్టైన్ చేసుకుని దాని ద్వారా రిజల్ట్ తెచ్చుకోగలటం గొప్ప. అది తెచ్చుకోవడంలో మహాగఠబంధన్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు ఫెయిల్ అవుతా ఉంది. ఇది ఎన్డీఏ కలిసి వచ్చింది. వాళ్ళ వైపు ఉండే ఓట్ బ్యాంక్ వాళ్ళ వైపు ఉంది. అండ్ దట్టు మొన్న మహిళలకి 10,000 రూపాయల స్కీమ్ కూడా చాలా ఇంపాక్ట్ చూపించుంటారు. సహజంగా నితీష్ కుమార్ వైపు ఉండేది ఎక్కువ మహిళలు తలుసుకున్నారంటే ఇంట్లో ఉన్న ఓట్లను కూడా వేయించగలుగుతారు. అది మీకు తెలియదు కాదు. అందులో 1,23,00,000 మెంబర్స్ కి 10,000. అది కాక మీరు అన్నట్టు 10,000 వేయటం ఇంకొంత కలిసి వచ్చి మహిళలతో మా నితీష్ కుమార్ వైపు వాళ్ళ మొగ్గేలా చేయగలిగింది. అది కూడా మీరు అన్నట్టు చాలా వ్యాలిడ్ కారణం ఎన్డీఏ గెలవడానికి. ఏదైనా ఒక పార్టీ గెలిచింది ఇంకో పార్టీ ఓడిందంటే కారణాలు సభలక్ష ఉంటాయి. ఒకే కారణంతో ఉండటం జరగదు. ఆ కారణాలు ఒకటికి ఒకటి కలిసి వస్తూ ఉంటాయి. నెగిటివ్కి నెగిటివ్స్ కలిసి వస్తూ ఉంటాయి, పాజిటివ్ కలిసి వస్తూ ఉంటాయి. అన్ని కారణాలు కలగలిపి నిజానికి 222 సీట్స్ వస్తే వాళ్ళు అధికారం దక్కించుకోవచ్చు. 122 సీట్స్ వస్తే అధికారం దక్కించుకోవచ్చు. అంతకంటే ఒక 20 సీట్లు ఎక్కువే ఎన్డీఏ గెలవబోతుందని సర్వేలు చెప్తా ఉన్నాయి. సర్వేలు చెప్పేది మేబీ నిజం కూడా కావచ్చు. అదే కాబట్టి అన్నీ ఉన్నాయి కదా, అట్లీస్ట్ హోరాహోరీ -2 అంటే +2 అట్లా ఉన్నా కూడా ఏమైనా చేంజెస్ ఉన్నాయని అనుకోవచ్చు. కానీ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, కాంగ్రెస్ తన పనితీరు మీద, తన పర్ఫార్మెన్స్ మీద, కింది స్థాయి నాయకుల మీద రివ్యూ చేసుకోవాలి. కాంగ్రెస్ పై స్థాయిలో రాహుల్ గాంధీ మీద నమ్మకం ఉంది, రాహుల్ గాంధీ క్రెడిబిలిటీ ఉంది. కానీ గ్రౌండ్లో రాహుల్ గాంధీ చెప్పే మాట అమలు కావట్లేదు. ఆ విధంగా గ్రౌండ్లో పనితీరు లేదు. రెండోది, రాహుల్ గాంధీ కూడా ఒక నినాదాన్ని ఇచ్చి కనపడకుండా వెళ్ళిపోతే దాని ప్రభావం క్రమక్రమంగా తగ్గిపోయింది. ఒకవైపు శక్తివంతులైనటువంటి నాయకులు అవతల ఉన్నారు. మోడీ, అమిత్ షా చాలా పెద్ద శక్తివంతమైనటువంటి నాయకులుగా కనపడుతున్నారు, ఇంజెస్ట్ అయి ఉన్నారు. ఈ దేశంలో 2014 నుంచి వరుసగా 3వ సారి అధికారాన్ని సంపాదించుకోవడం అంటే చిన్న విషయం కాదు. మనకాడ 2 సార్లకు మించి అంత ఈజీగా 3వ కేంద్రంలో అధికారాన్ని ఇవ్వరు. కానీ వచ్చింది అంటే వాళ్ళు ఎంత శక్తివంతమైన వాళ్ళు అనేది అర్థం చేసుకోవాలిగా. రెండోది, వాళ్ళ సిద్ధాంతం మీద క్లారిటీ ఉన్నారు, వాళ్ళ ఓట్ బ్యాంక్ మీద క్లారిటీ ఉన్నారు. మా ఓట్ బ్యాంక్ ఎవరు, మా నినాదం ఏంటి, మా వెనకాల ఎవరు పోలేదే అవకాశం ఉంది అనేది వాళ్ళకు క్లారిటీ ఉంది. మీకు క్లారిటీ ఉందా? మీ వెనకాల ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో యాదవ్స్, ముస్లిమ్స్ అన్న కుల రాజకీయం చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటది. యాదవ ముస్లిం ఎంబీసీ క్యాస్ట్ చాలా పెద్దపీట ఉంటది. అవును, యాదవ ప్లస్ ముస్లిం కలిస్తేనే ఈ ఆర్జేడీ గెలవడానికి అవకాశం ఉంది, అంటే ఈ మహాగఠబంధన్ గెలవడానికి అవకాశం ఉంది. నిజానికి ఇక్కడ ఎంఐఎంను మీరు కలుపుకోవద్దా? ఎంఐఎం కలుస్తానన్నది మామూలుగా అయితే గతంలో ఎంఐఎం బీజేపీకి ఉపయోగపడింది, కానీ ఈసారి కలుస్తానన్నది. వాళ్ళకి సీట్ ఇవ్వడం ఇష్టం లేక వీళ్ళు కలుపుకోవడం వల్ల వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా 20 నుంచి 30 సీట్ల మీద ఉంటుంది. 20 నుంచి 30 సీట్ల మీద ఉంటుంది. రెండోది, ప్రశాంత్ కిషోర్ ఎవరి సీట్ను చేర్చగలడు? యాంటీ ఇన్కన్వెన్సీ, యాంటీ ప్రభుత్వాన్ని చేర్చగలడు. అతను పడేది 10 ఓట్ల 20 ఓట్ల అన్నది వదిలేయండి. ఆ 10 ఓట్లు 20 ఓట్లు అయినా ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఓట్లేగా, వీళ్ళకి ఈ మహాగఠబంధన్ పడే ఓట్లే కదా. కాబట్టి ఆ మేరకు ప్రశాంత్ కిషోర్ కూడా ఓట్లను చేర్చడంలో కీలక పాత్ర వహించాడు. అందులో ఎంఐఎం ఒక కారణం అవుతుంది. సో ఇవన్నీ ఒకదానికొకటి కలగలిపి మహాగఠబంధన్ ఈసారికి బీహార్లో ఓడిపోతుంది. ఈసారికే ఉంది, గతంలో కూడా గెలిచి ఓడిపోయింది. భవిష్యత్తులో మరి ఏంటో సిచ్యువేషన్, రాబోయే సార్వత్రిక ఎలక్షన్స్ నాటికైనా, జనరల్ ఎలక్షన్స్ నాటికైనా వీళ్ళు గాడిన పడతారో లేదో, ఇదే పర్ఫార్మెన్స్ తో బీజేపీని ఓడించడం సాధ్యం కాదు. జమిలీ ఎలక్షన్ దట్టు జెమినీ ఎలక్షన్స్, ఆ ఈక్వేషన్, ఆ ఎమోషన్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంటది కదా. ఒకే దేశం ఒకే ఎన్నిక, అంతే కదా, దేశము మతము అవన్నీ వస్తాయి. తర్వాత బీసీపీఎం, ఇవన్నీ ఒకదానికి ఒకటి అన్ని కలగలిపి అంటే వాళ్ళకు క్లారిటీ ఉంది. ఓటు పోలరైజేషన్కి ఏ నినాదాలు పనికి వస్తాయి, ఏ నినాదాల ద్వారా మనం అధికారాన్ని సంపాదించుకోవాలి, అందులో వాళ్ళకి స్ట్రెంత్ బాగుందన్న. ఆర్ఎస్ఎస్, ఏపీవీపీ, సంఘ్ పరివారు ఇవన్నీ కూడా గ్రౌండ్లో తెలియకుండా చాప కింద నిలబోయి బీజేపీ వాదాన్ని బలంగా చూపించగలవు, పోలిమెంట్ కూడా బాగా చేసుకోగలవు. మరి అలా కాంగ్రెస్కి ఎవరున్నారు? కాంగ్రెస్కి నేను కాంగ్రెస్ వాది అని చెప్పుకున్న వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు బలంగా నేను కాంగ్రెస్ వాదిని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనుకుంటే చాలా మంది నాయకులు కాంగ్రెస్తో జాయిన్ అవుతారు, కాంగ్రెస్ కండవాళ్ళు కప్పుకుంటారు. కానీ నేను కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిని, ఓడినా గెలిచినా కాంగ్రెస్ సిద్ధాంతం కోసం నేను ఉన్నాను, ఎన్ని ఇబ్బందులు పడైనా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఆ క్యాడర్ని కాంగ్రెస్ మిస్ అవుతుంది. ఆ గ్రౌండ్ లేకుండా రాజకీయ పార్టీ దేశంలో ఎక్కువ కాలం సస్టైన్ కావడం, అధికారాన్ని సంపాదించడం అంత ఈజీ కాదు. ఏదో గతం నుంచి వేసిన పునాదులు ఉన్నాయి కాబట్టి ఇంకా కాంగ్రెస్ నిలబడుతుంది. కానీ క్రమక్రమంగా రాష్ట్రాలు కోల్పోవటం, దేశంలో అధికారానికి చాలా దూరం కావడానికి ఉన్న కారణం ఏంటంటే గ్రౌండ్ వదిలేస్తుంది కాంగ్రెస్. గ్రౌండ్ని స్ట్రెంథన్ చేసుకోవాలి, పర్ఫార్మెన్స్ స్ట్రెంథన్ చేసుకోవాలి, ఎలక్షన్ మేనేజ్మెంట్, పోలింగ్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. అది లేదనేది నా ఉద్దేశం. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక్. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది కూడా November 14th రిజల్ట్, బీహార్ ఎలక్షన్ రిజల్ట్. సో ఇటు మహాకూటమా,
ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు ఎన్డీఏ గెలుస్తుందా, ఎవరు గెలుస్తారన్నది మన నవంబర్ 14 రిజల్ట్స్లో మనం చూడబోతున్నాం. చూస్తూనే ఉండండి మన